ఇంగ్లీష్ స్పీకింగ్లో వర్బ్ ఫామ్స్, తర్వాత ఫ్రేజల్ వర్బ్స్, తర్వాత సబ్జెక్టులు, తర్వాత వొకాబులరీ ఎంత ముఖ్యమో ఇడియమ్స్ కూడా అంతే ముఖ్యం అనమాట. ఏం ముఖ్యమో ఇడియమ్స్ కూడా అంతే ముఖ్యం అనమాట. ఇడియమ్స్ తెలుగులో జాతీయాలు అంటాం. సో ఇవి వాడినప్పుడు మనకంటే మనం ఎప్పుడైతే ఇడియమ్స్ వాడతామో అప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే అంటే వినే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే కనుక సో ఇతనికి లాంగ్వేజ్ పైన మంచి కమాండ్ ఉంది అనిపిస్తుంది అనమాట. సో ఇడియమ్స్ వాడినామంటే కదా చాలా బాగుంటుంది అనమాట మధ్యలో. అర్థమవుతుందా? సరే, ఫస్ట్ మనం ఒకసారి ఇడియం చూద్దాం. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ రాసిన. బ్లూ మూన్ అంటే ఏదో నీలం రంగు ఉంటే మూన్ ఏమో అని చెప్పేసి అనుకుంటారు, కానీ ఇది కాదు. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే కనుక వన్స్ ఇన్ ఏ లాంగ్ టైం అని అర్థం. తెలుగులో ఏమని అర్థం అంటే కనుక చాన్నాళ్ళకు ఒకసారి లేదా ఎన్నాళ్ళకు ఒకసారి అర్థం వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఐ మీట్ మై ఫ్రెండ్ I meet my friend once in a long time. Sorry, once in a blue moon. నేను నా ఫ్రెండ్ని ఎప్పుడో ఒకసారి కలుస్తాను. అర్థమవుతుందా? ఏదైనా ఒక పనిని లాంగ్ టైం తర్వాత చేస్తే అప్పుడు ఏ ఇడియం వాడతాము అంటే వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ మీట్ మై ఫ్రెండ్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. నేను నా ఫ్రెండ్ ఎన్నాళ్ళకో ఒకసారి కలుస్తాను అని అర్థం అనమాట. ఓకేనా? రైట్.